హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు ప్రజ్ఞా శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. సో వ్యూవర్స్, ఫస్ట్ శారీ చూస్తున్నాం. ఫస్ట్ శారీ కంప్లీట్ మనకి పార్టీ వేర్ శారీ. సో ఈవినింగ్ టైం సంగీత్ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతుంది. కంప్లీట్ మనం పింక్ అండ్ గోల్డ్ షేడ్లో హైలైట్ అవుతూ శారీ చూస్తున్నాం. ఒక కంప్లీట్ డిజైనర్ వేర్ శారీ. పైనుంచి చూసినట్టయితే మనకి పై బార్డర్ అంతా కూడా కంప్లీట్ హెవీ వర్క్ అనేది తీసుకున్నారు. ఇందులో అంతా కూడా మనకి జెరీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ, మధ్యలో అంతా కూడా ఒక గోల్డ్ పెండెంట్ అనేది హైలైట్ చేస్తూ మనకి పై బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి కంప్లీట్ పింక్ అండ్ షైనీ గోల్డ్ అనేది హైలైట్ అవుతూ ఇదే పార్ట్ మనకి హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే కింద బార్డర్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. మనకి కంప్లీట్ కట్ వర్క్ బార్డర్ అనేది ఇందులో హైలైట్ చేశారు. సో కట్ వర్క్ బార్డర్ ఇచ్చి ఆ కట్ వర్క్ బార్డర్ కూడా మనం చూసుకున్నట్టయితే డైమండ్ షేప్ అనేది హైలైట్ చేస్తూ అందులో కూడా మనకి గోల్డ్ పెండెంట్ అనేది హైలైట్ చేశారు. సో ఈ కట్ వర్క్ బార్డర్ మనకి శారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. దానికి కంటిన్యూషన్గా కొంచెం డార్క్ పింక్ అనేది హైలైట్ చేశారు సాటిన్ క్లాత్తో. అండ్ దానికి కంటిన్యూషన్గా యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇదే విధంగా మనకి ఇదే హెవీనెస్ అన్నది శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా కంప్లీట్ హెవీ బ్లౌజ్ తీసుకున్నారు, డిజైనర్ బ్లౌజ్. మనం చూసినట్టయితే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ 2 హ్యాండ్స్ కూడా హెవీ జెరీ వర్క్ అని ఇచ్చారు. అండ్ అందులో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో కంప్లీట్ ఒక డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇంత హెవీగా రిచ్గా ఉన్న ఈ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 2950 రూపీస్కి మాత్రమే శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో వ్యూవర్స్, నెక్స్ట్ శారీ చూసినాం. బెనారస్ లెనిన్ జూట్లో చూసినాం. కంప్లీట్ మనకు ఒక సాఫ్ట్ మెటీరియల్లో చూసినాం. అండ్ శారీ చూసినట్టయితే చాలా హైలైట్ అవుతుంది. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అవుతుంటుంది శారీ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్తో. సో పైనుంచి చూసుకున్నట్టయితే పై బార్డర్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. మెరూన్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. దానికి కంటిన్యూషన్గా చిన్న గోల్డ్ బార్డర్ అనేది కూడా హైలైట్ చేస్తూ ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా చాలా హైలైట్ చేశారు. సో కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి క్రీమ్ వస్తుంది. దానిపైన అంతా కూడా మనకి బర్డ్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో అది కూడా ఒకటి పికాక్ అండ్ ఇంకొకటి ప్యారెట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ క్రీమ్ మీద మనకి కలర్స్ ఆపోజిట్ కలర్స్ తీసుకున్నారు. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ జెరీ అనేది హైలైట్ చేస్తూ న్యాచురల్ బర్డ్స్ అనేది హైలైట్ అవుతూ మనకి బర్డ్స్ అన్ని కూడా అక్కడక్కడ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే చిన్న రౌండ్ బుట్టి, జెరీ బుట్టి అన్నది కూడా మనకి హైలైట్ అవుతూ చాలా గ్రాండ్ లుక్ అనేది శారీ మొత్తం కూడా చూడొచ్చు. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ కూడా చాలా హైలైట్ చేశారు. సో కంప్లీట్ మనకి ఒక క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. క్రీపర్ వర్క్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ క్రీపర్ వర్క్లో చూసినట్టయితే మనకి బర్డ్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ బర్డ్స్ కూడా మనం చూసినట్టయితే ఒకటి పేరెట్ అండ్ ఒకటి పికాక్ అనేది హైలైట్ చేస్తూ మనకి కింద బార్డర్ యాస్టీ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దీని కంటిన్యూషన్గా పైన ఏదైతే బార్డర్ చూసామో మెరూన్ అండ్ జరీ, ఇదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటూ ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఫ్రిల్స్ చూసుకున్నట్టయితే మనకి వేరియేషన్ కోసం హాఫ్ అంతా కూడా మనకి క్రీమ్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ ప్లెయిన్ ఉంటుంది. ఇంకొక హాఫ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి బర్డ్స్ డిజైన్ అండ్ చిన్న చిన్న గోల్డ్ జెరీ బుటీస్ అన్నది అక్కడక్కడ కంటిన్యూ అవుతూ ఫ్రిల్స్లో వేరియేషన్ అన్నది చూడొచ్చు. సో కట్టుకున్నప్పుడు మనకి షోల్డర్ పార్ట్ అండ్ ఫ్రిల్స్ పార్ట్ అన్నది వేరియేషన్ చక్కగా కనిపిస్తుంది. అండ్ అలాగే దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ అన్నది ఉంటుంది. శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాము. ప్లెయిన్ తీసుకొని అండ్ దీనికి హ్యాండ్స్కి కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. లేదా ఇందులో ఇచ్చిన కలర్స్తో మనం ఏదైనా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి ఆల్మోస్ట్ 5 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంత గ్రాండ్గా రిచ్గా ఉన్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 1800 రూపీస్కే మనకి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో వ్యూవర్స్, నెక్స్ట్ శారీ చూసినాం. నెక్స్ట్ శారీ మనకి బనారస్ కోరాలో చూసినాం. సో ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి కోరా అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ శారీ చూసినట్టయితే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ మొత్తం రన్ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే మనకి చిన్న జరీ బార్డర్ అనేది, గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మంచి గ్రీన్ మీద మనకి ఒక డిఫరెంట్ డైమండ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఇది కూడా ఒకటి బ్లూ అండ్ ఇంకొకటి మనకి గోల్డ్ జరీ. సో ఈ 3 వేరియేషన్స్ అనేది శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బార్డర్ చూసినట్టయితే బార్డర్ చాలా హైలైట్ చేశారు. ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ అనేది తీసుకున్నారు. ఈ బార్డర్లో మనం చూసినట్టయితే కలర్ వేరియేషన్ క్లియర్గా తెలుస్తుంది. గ్రీన్కి కంటిన్యూషన్గా మనకి బ్లూ తీసుకొని ఒక డైమండ్ డిజైన్ అన్నది ఎలివేట్ చేస్తూ అందులో కూడా మనకు ఒక 4 డైమండ్స్ అన్నది హైలైట్ చేశారు. ఇది కూడా మనకి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. ఒకటి గ్రీన్ అండ్ ఇంకోటి యాంటిక్ జరీతో హైలైట్ అవుతూ కింద బార్డర్ అంతా కూడా ఇంత గ్రాండ్గా రన్ అవుతుంది.
అండ్ దాని కంటిన్యూషన్గా యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో గోల్డ్ బార్డర్, అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటూ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. సో చిన్న చిన్న గోల్డ్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ మనకి పళ్ళు ఉంటుంది. శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకున్నాం. ఇందులో కూడా 2 షేడ్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఈ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1500 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ శారీ కూడా మనకి కంచిలోనే లైట్ వెయిట్ శారీ చూస్తున్నాం. ముఖ్యంగా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ శారీ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అవుతూ శారీ మొత్తం కూడా రన్ అవుతుంది. పైనుంచి చూసినట్టయితే మనకి బార్డర్ అంతా కూడా బ్లూ అన్నది హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి లైన్స్ అనేది హైలైట్ అవుతూ 2 సైడ్స్ కూడా ఒక చిన్న డిజైన్ అన్నది ఎలివేట్ చేశారు. ఇదే బార్డర్ మనకి పైన అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ అండ్ స్కై బ్లూ మిక్స్ అవుతూ ఉంటుంది కాబట్టి షేడెడ్ లో కనిపిస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక రౌండ్ బుట్టి అన్నది, రుద్రాక్ష బుట్టి అన్నది హైలైట్ చేస్తూ అందులో ఎలిఫెంట్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్స్ అన్నది హైలైట్ చేస్తూ మనకి బుటీస్ అన్నది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బుటీస్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ అన్నది కూడా హైలైట్ చేస్తూ మనకి చాలా గ్రాండ్గా రిచ్గా శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి రోజంతా మనం వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ ఒక 2 వేరియేషన్స్లో రన్ అవుతుంది. ఒక వేరియేషన్ మనకి బ్లూ వస్తుంది అండ్ ఇంకొక వేరియేషన్ చూసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వచ్చి దానిపైన అంతా కూడా గోల్డ్ జెరీతో ఫ్లవర్ క్రీపర్ అన్నది హైలైట్ చేస్తూ మనకి ఇదే బార్డర్ చాలా గ్రాండ్గా కింద మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు కాంట్రాస్ట్ తీసుకున్నారు. శారీ గ్రీన్ ఉంది కాబట్టి పళ్ళు కంప్లీట్ బ్లూ కలర్లో తీసుకున్నాం. అండ్ ఇందులో కూడా చూసినట్టయితే కంప్లీట్ గోల్డ్ ఫిల్లింగ్ ఇస్తూ 2 సైడ్స్ కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. సో ఎలిఫెంట్ డిజైన్ అండ్ మధ్యలో పికాక్ డిజైన్ హైలైట్ అవుతూ మనకి 2 సైడ్స్ కూడా ఫినిషింగ్ ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి షేడెడ్ ఉంటుంది. గ్రీన్ అండ్ బ్లూ షేడెడ్లో బ్లౌజ్ ఉండి 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఇచ్చిన బార్డర్స్ కంటిన్యూ అవుతాయి. సో ఇందులో వర్క్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఇంత గ్రాండ్గా ఇంత రిచ్గా ఉన్న ఈ శారీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 22,000 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్. నెక్స్ట్ శారీ మనం కంచిలో లైట్ వెయిట్ శారీ చూస్తున్నాం. ఇది కంప్లీట్ బ్రైడల్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా మనం బ్రైడల్ వేర్లో రెడ్, గ్రీన్ ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో అందులో ఇది మనకి లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. పైనుంచి చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి ఒక కడ్డీ బార్డర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది, హైలైట్ అవుతూ మనకి పై బార్డర్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దానికి కంటిన్యూషన్గా చిన్న టెంపుల్ డిజైన్ అన్నది కూడా మనం చూడొచ్చు. సో ఈ టెంపుల్ డిజైన్ కూడా మనకి శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉండి దానిపైన అంతా కూడా బాక్సెస్ అనేది హైలైట్ అవుతాయి. ఈ బాక్సెస్లో కూడా మనం చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు. ఒకటి బర్డ్ డిజైన్, ఒకటి ఎలిఫెంట్ డిజైన్, ఒకటి డాల్ డిజైన్. అండ్ ఈ రోజు రేపట్లో మనకి బర్డ్స్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా మనం అది చూడొచ్చు. సో ఇలాగ ఆల్టర్నేటివ్గా డిజైన్స్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇంత గ్రాండ్గా రన్ అవుతుంది. సో హెవీ డిజైన్ ఉంది కదా, కొంచెం వెయిట్ ఉంటుంది ఏమో అనుకుంటారు, కానీ కాదు, అస్సలు లేదు వెయిట్. ఇది చాలా లైట్ వెయిట్లోనే శారీ అంతా కూడా మనకి రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ చేశారు. 2 బార్డర్స్ అన్నది ఎలివేట్ చేశారు. ఒక బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ రన్ అవుతాయి, ఇంకొక బార్డర్ అంతా కూడా మనకి బాక్సెస్ డిజైన్ అనేది హైలైట్ అయ్యింది. ఈ బాక్సెస్లో కూడా చూసుకున్నట్టయితే ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ అవుతూ బాక్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక బాక్స్ మనం చూసినట్టయితే పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ కింద బార్డర్ యాస్టేజ్ మనకి మొత్తం ఈ 2 బార్డర్సే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇంతే గ్రాండ్గా రిచ్గా రన్ అవుతుంది. సో శారీ ఎంతైతే హైలైట్గా ఉందో మనకి పళ్ళు కూడా అంతే రిచ్గా తీసుకున్నారు. కంప్లీట్ మనకి గోల్డ్ ఫిల్లింగ్ అనేది హైలైట్ చేశారు పళ్ళులో. అండ్ 2 సైడ్స్ చూసుకున్నట్టయితే ఒక సైడ్ మనకి టెంపుల్ ఫిల్లింగ్ ఉంటుంది, క్రీపర్ డిజైన్ ఉంటుంది. సెకండ్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ అనేది టెంపుల్ అండ్ క్రీపర్తో హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. జనరల్గా మనం పట్టు శారీస్కి మనం వర్క్ చేయించుకుంటాం కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. సో ఇంత హెవీగా, ఇంత గ్రాండ్గా, ఇంత రిచ్గా ఉన్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 22,000 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్, నెక్స్ట్ శారీ మనం సిల్క్ కోట మీద కాటన్ కోట అన్నది హైలైట్ అవుతూ చూసాం. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్లో ఇది అంతా కూడా మనకి మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఆఫీస్ వేర్కి వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతుంది. శారీ చూసినట్టయితే మనకి సాటిన్ మీద షిబోరి అన్నది హైలైట్ చేశారు. పై బార్డర్ అంతా కూడా మనకి సాటిన్ బ్లూలో రన్ అవుతూ ఉంటుంది. దాని మీద అంతా కూడా మనకి ప్రింట్ అన్నది హైలైట్ చేస్తూ పై బార్డర్ అంతా కూడా మనకి యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి షిబోరి అన్నది హైలైట్ చేశారు. అది కూడా 3 కలర్ కాంబినేషన్ అనేది ఎలివేట్ చేశారు. గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో అనేది హైలైట్ అవుతూ మనకి మిడిల్ అంతా కూడా ఈ షిబోరి ప్రింట్ అన్నది హైలైట్ అవుతూ శారీ ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే సేమ్ యాస్టీస్ పైన ఏదైతే సాటిన్ బార్డర్ చూసామో అదే సాటిన్ బార్డర్ కింద విత్ ప్రింట్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ అలాగే
పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి జస్ట్ సింపుల్ ఫినిషింగ్ ఉంటుంది. ప్రింట్లోనే మనకి లైన్స్ అనేది హైలైట్ చేశారు. ఇందులో కూడా శారీలో ఏదైతే కలర్స్ తీసుకున్నారో అదే కలర్స్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే శారీ మనకి ఎక్కువ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం బ్లూ కలర్ తీసుకున్నాం. విత్ చిన్న లైన్స్ అన్నది చూడొచ్చు, సెల్ఫ్ లైన్స్ విత్ 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. సో ఇలాగ సమ్మర్ వేర్ కలెక్షన్లో చాలా కలెక్షన్స్ అనేది ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 500 రూపీస్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో ఇలాంటి శారీస్ మనకి డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ వాటన్నిటికీ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ శారీ మనకి బనారస్ పట్టులో చూస్తున్నాం. సో కంప్లీట్ ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. బనారస్ పట్టుకి కాపర్ జెర్రీ అనేది హైలైట్గా చేశారు ఈ శారీకి. సో పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ కాపర్ జెర్రీ ఫిల్లింగ్ అన్నది ఉంటుంది. అది కూడా ఒక మ్యాంగో డిజైన్ అన్నది హైలైట్ అవుతూ, క్రీపర్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ, 2 సైడ్స్ కూడా మనకి వేవ్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ మనకి ఇదే బార్డర్ పై బార్డర్ యాస్టీ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మంచి బ్లూ మీద మనకి ఒక ఫ్లవర్ అన్నది హైలైట్ చేశారు. ఆ ఫ్లవర్ కూడా మనకి గోల్డ్ మిక్స్ అవుతూ, జెరీ మిక్స్ అవుతూ, హైలైట్ అవుతూ చాలా దగ్గరగా చాలా గ్రాండ్గా శారీ మొత్తం కూడా ఇంతే హెవీనెస్ అన్నది కనిపిస్తుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ కూడా మనకి పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కాపర్ ఫిల్లింగ్ అన్నది హైలైట్ అవుతూ కింద బార్డర్ కూడా యాస్టీ శారీ మొత్తం కూడా ఇంతే గ్రాండ్గా రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ శారీ మొత్తానికి కాపర్ ఫిల్లింగ్ అన్నది హైలైట్. సో మనకి జెరీలో కూడా మనకి పళ్ళులో కూడా కంప్లీట్ కాపర్ అన్నది హైలైట్ చేస్తూ ఒక డైమండ్ డిజైన్ అన్నది ఎలివేట్ చేశారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్లో ఏదైతే మ్యాంగో క్రీపర్ ఇచ్చారో అదే క్రీపర్ 2 సైడ్స్ కూడా ఫినిషింగ్ ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఉంటుంది. ఎందుకంటే శారీ మొత్తం కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా డిజైన్ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఇది ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఇది ముఖ్యంగా మనకి ఈవినింగ్ టైం మ్యారేజెస్కి వెళ్ళడానికి వాటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత గ్రాండ్గా ఇంత రిచ్గా ఉన్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 5800 రూపీస్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ నెక్స్ట్ శారీ చూస్తున్నాం. కంప్లీట్ రాజోల్ పట్టులో లైట్ వెయిట్ శారీ చూస్తున్నాం. ఈ శారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అవుతుంది. సో ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ పార్ట్ చూసినట్టయితే చాలా ఎలివేట్ చేశారు. పై బార్డర్ అన్నది మనకి 2 బాక్సెస్ అన్నది ఇందులో ఎలివేట్ అవుతుంది. ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్. అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే రెడ్ కలర్ థ్రెడ్తో పికాక్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ మనకి ఆల్టర్నేటివ్గా పై బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి కంటిన్యూషన్గా ఇంకొక చిన్న బార్డర్ కూడా హైలైట్ చేశారు. కంప్లీట్ ఇందులో గోల్డ్ చిన్న ఫ్లవర్ ఫీలింగ్ అన్నది హైలైట్ చేస్తూ ఈ 2 బార్డర్స్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మంచి మస్టర్డ్ అండ్ రెడ్ మిక్స్ అవుతున్న కలర్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. రెడ్, మస్టర్డ్ అండ్ గోల్డ్ అన్నది 3 వేరియేషన్స్ చూడొచ్చు. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఒక డిఫరెంట్ డిజైన్, సెల్ఫ్ డిజైన్ అన్నది గోల్డ్ అండ్ రెడ్ థ్రెడ్ అన్నది హైలైట్ అవుతూ చాలా దగ్గరగా హెవీగా ఉంటుంది. అండ్ దానిపైన చూసుకున్నట్టయితే మనకి పికాక్ బూటీ అన్నది కూడా హైలైట్ చేశారు. ఈ పికాక్ బూటీ చూసుకున్నట్టయితే ఒకటి సిల్వర్, ఇంకొకటి గోల్డ్లో హైలైట్ అవుతూ మనకి బూటీ అన్నది షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ చూసినట్టయితే ఈ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ అలాగే బాటమ్ చూసినట్టయితే బార్డర్ అంతా కూడా మనకి పైన ఏదైతే 2 వేరియేషన్స్ చూసామో బార్డర్ అదే 2 వేరియేషన్స్ కింద కూడా యాస్టేజ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ అన్నది చాలా బాగా తీసుకున్నారు. పైన అంతా రెడ్కి కాంట్రాస్ట్గా మనం చూసుకున్నట్టయితే గ్రీన్ అన్నది హైలైట్ చేశారు. అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే డిజైన్ అన్నది డిఫరెంట్ డిజైన్ వస్తుంది. సో చూసుకున్నట్టయితే ఇందులో కంప్లీట్గా మనకి ఒక లీఫ్ డిజైన్ అన్నది ఎలివేట్ చేస్తూ కంప్లీట్ క్రీపర్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ దానిపైన అంతా కూడా పికాక్ డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్ అన్నది హైలైట్ చేస్తూ ఫ్రిల్స్ పార్ట్ కూడా ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ పై బార్డర్ కింద బార్డర్ కూడా యాస్టిస్ పికాక్స్ హైలైట్ అవుతూ మనకి గ్రీన్ కలర్ షేడ్లోనే రన్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ దగ్గర హైలైట్ అవుతూ వస్తుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ ఇచ్చారు. మనకి పైన మస్టర్డ్ అండ్ రెడ్ ఉంది అండ్ ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ ఉంది. బ్లౌజ్ చూసుకునేసరికి మనకి పింక్ బ్లౌజ్ అన్నది హైలైట్ చేశారు. ఇందులో కూడా మనకి కంప్లీట్ బ్రొకేట్ స్టైల్లో ఇచ్చారు కాబట్టి విత్ 2 సైడ్స్ బార్డర్. ఇది జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఇంత గ్రాండ్గా ఇంత రిచ్గా ఉన్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 8800 రూపీస్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి కడితే ఇంకా అందంగా ఉంటుంది. సో ఒకసారి మ్యానిక్విన్కి కూడా కట్టి చూద్దాం. సో వ్యూవర్స్ రాజోలి పట్టులో ఈ శారీ చూసాం. ఇప్పుడైతే కట్టి చూస్తున్నాం. కడితే ఇంకా అందంగా ఉంది. ముఖ్యంగా మనకి మ్యారేజ్ టైమ్స్ వాటిలోకి చాలా అందంగా ఉంటుంది. సో ఈ శారీ చూసినట్టయితే మనకి డ్యూయల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి పై బోర్డర్ అంతా కూడా కంప్లీట్ కడీ బోర్డర్ మీద ఫుల్ డిజైన్ అన్నది ఎలివేట్ చేశారు. ఈ డిజైన్ కూడా చూసుకున్నట్టయితే ఒక బాక్స్ గోల్డ్ అండ్ ఇంకొక బాక్స్ సిల్వర్ ఇలా ఆల్టర్నేటివ్గా పై బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ అందులో కూడా చూసుకున్నట్టయితే మనకి పికాక్ డిజైన్ అన్నది చాలా హైలైట్ చేశారు. సో ఈ పై బోర్డర్ యాస్టీ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది.
అండ్ ఇంకా మిడిల్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా మనకి మంచి మస్టర్డ్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ కంప్లీట్ శారీ మొత్తం కూడా మనకి పై షోల్డర్ వరకు కూడా ఇదే పార్ట్ కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి చాలా హెవీగా గోల్డ్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. అండ్ మధ్యలో చూసినట్టయితే మనకి ఫ్లవర్ బుటీస్ అన్నది కూడా చాలా హైలైట్ చేశారు. సో చూసుకున్నట్టయితే ఫ్లవర్ బుటీస్ అక్కడక్కడ మనకి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతూ ఈ డిజైన్ అన్నది మనకి ఓవరాల్గా చాలా హెవీగా ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే చాలా ఎలివేట్ చేశారు. కింద బార్డర్ ఆల్మోస్ట్ 2 బార్డర్స్ అనేది హైలైట్ చేశారు. ఒక బార్డర్ యాస్టీస్ పైన ఏదైతే తీసుకున్నామో గోల్డ్ అండ్ సిల్వర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక బార్డర్ అంతా కూడా మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంటూ కంప్లీట్ గోల్డ్ ఫిల్లింగ్ అనేది హైలైట్ చేశారు. సో ఇదంతా షోల్డర్ పార్ట్. అండ్ ఇంకా ఫ్రిల్స్ వచ్చేసరికి మనకి 2 వేరియేషన్స్ కనిపిస్తుంది. ఒకటంతా ఆరెంజ్ వేరియేషన్, ఇంకొకటంతా కూడా మనకి గ్రీన్ కలర్ అన్నది హైలైట్ అవుతుంది. సో ఈ గ్రీన్ కలర్లో చూసుకున్నట్టయితే మనకి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది. కంప్లీట్ మ్యాంగో క్రీపర్ అన్నది హైలైట్ చేస్తూ మధ్యలో గోల్డ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. సో మనకి కింద ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఆ కింద కూడా యాస్టీస్ పైన ఏదైతే 2 బార్డర్స్ ఉన్నాయో అదే 2 బార్డర్స్ కింద కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో కంప్లీట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్లో లైన్స్ అనేది హైలైట్ అవుతూ 2 సైడ్స్ కూడా చిన్న మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో ఇచ్చిన బ్లౌజ్ మనకి పింక్ ఉంటుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా ఏదైనా డిజైన్ చేసినా కూడా చూస్తున్నాం. మనం కంచి పట్టులోనే ప్యూర్ జెరీ కోటా స్టైల్లో తీసుకున్న